ఇప్పుడు నా వెనుక చూస్తున్న మీ విగ్రహం 10 ఫీట్స్ అయితే విగ్రహం ఉంది. పైన శివుడు వచ్చేది మంచిగా అయితే ఉంది. ఈ విగ్రహం కేవలం 300 రూపీసే. 300 రూపీస్కి ఈ విగ్రహాన్ని మీకు ఇచ్చేస్తున్నారు. అది ఎలా, అది ఏం కథ అనేది వరకు మీకు తెలుసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్యానల మొదల. ఈరోజు అయితే మనం సుధీర్ షెడ్ లో ఉన్నాము. ఈ సంవత్సరం 2025 సుధీర్ షెడ్ కొత్త షెడ్ అనమాట. మన లెంత్ వీడియో యూట్యూబ్ లో కూడా మనకు ఫస్ట్ కొత్త లెంత్ వీడియో అనమాట ఇది సుధీర్ షెడ్. సో ఇంకా ఆలోచన లేకుండా లోపలికి వెళ్ళేసి అయితే చూద్దాము. ప్రతి ఒక్క విగ్రహానికి ఫినిషింగ్ అయితే అయిపోయింది. హైయెస్ట్ ఫీట్ వచ్చేసి నాకు తెలిసినంత వరకు 13 ఫీట్స్, లోయెస్ట్ ఫీట్ వచ్చేసి నాకు తెలిసినంత వరకు 6 or 7 ఫీట్స్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు ఒక 80 to 100 విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇంకా ఆలోచన లేకుండా లోపలికి వెళ్ళేసి అయితే చూద్దాము. కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన గంట సింబల్ ఆన్ చేసుకొని ఆల్ మట్టుకుని మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు ఆల్ అని నొక్కితేనే నేను ఏ చిన్న షార్ట్ వీడియో పెట్టినా పెద్ద వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. నోటిఫికేషన్ రావడం వల్ల ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే మీరు చూడొచ్చు. సో ఆల్ మట్టుకుని మర్చిపోవద్దు. ఇంకా ఆలోచన లేకుండా లోపలికి వెళ్ళేస్తే చూద్దాం మనం. ప్రస్తుతానికి అయితే ఇది మనకు సుధీర్ షెడ్ అనమాట. మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకి సినేప్ కనబడుతుందా. సినేప్ నుంచి మనకి ఇట్లా మెయిన్ అంటే సినేప్ ముందర స్ట్రీట్ ఉంటుంది. ఆ స్ట్రీట్ నుంచి మనం ఇట్లా ఎరుగుంట్లకు హైవేకి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఆ హైవే అంటే మనకి సినేప్ ఆపోజిట్లోనే మనకి షెడ్ అయితే ఉంటుంది. సో మీకు ఇక్కడ ఉండే డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డైరెక్ట్ ఆ క్లిక్ అంటే ఆ లొకేషన్ని లింక్ని క్లిక్ చేస్తే డైరెక్ట్ ఇక్కడికి వచ్చేది మీకు లొకేషన్ అయితే చూపిస్తుంది. ఇంకా ఆలస్యం లేకుండా లోపలికి వెళ్ళేసి అయితే ఒక్కొక్కటి విగ్రహం అయితే డీటెయిల్గా అయితే చూద్దాం పదండి. సో ఇదనమాట మనకు లోపలికి వచ్చేస్తే మనకు స్టార్టింగ్లోనే ఒకటి మినీ బాలాపూర్ టైప్ ఒక మోడల్ అయితే కనబడుతుంది. గణేశుడు నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాడు అనమాట. గణేశుడు ఏమంటే మెల్లో దండ అయితే వచ్చింది. చేతులు కానీ ఫేస్ కానీ స్వామి వాటి చాలా పెద్దగా ఉన్నాయి. మెల్లో ఈ విగ్రహానికి ప్రత్యేకత ఏంటంటే మెల్లో దండ చూసారు కదా, పూలమాల ఎంత మంచిగా కనబడుతుందో. కలర్ పడితే నెక్స్ట్ లెవెల్లో కనబడుతుంది ఆ విగ్రహము. మనకు కేవలం గణేశుడు ఒకటే ఉన్నాడు. ఈ గణేశుడు ఆల్మోస్ట్ 10 ఫీట్స్ అయితే వస్తాడు ఈజీగా. ఏమంటే ఇట్లా వెడల్పు ఎక్కువైతే ఉన్నాడు. చాలా మంచిగా చాలా బుద్ధిగా అయితే ఉన్నాడు అనమాట గణేశుడు. తర్వాత మనకు ఈ సంవత్సరం కొత్త షెడ్ అని చెప్పాను కదా, కొత్త షెడ్ ప్లస్ అండ్ అలాగనే స్టార్టింగ్లో ఆఫర్ కూడా చెప్పాను 300 రూపీస్కే గణేశుడు అని. అది ఎలా ఏం కదా అని తెలుసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. మనకు తర్వాత వచ్చేసి ఇది ఒక మోడల్ అయితే అవైలబుల్ ఉంది. మనకి గణేశుడు ఇది సేమ్ మనకు 10 ఫీట్స్ అయితే వస్తాడనమాట. గణేశుడు మనకు కింద గరుడు టైపే ఉన్నాడు కానీ ఒక మంచి టైప్ వచ్చేసి పైన మనకు మంచి టైప్కి ఫేస్ అయితే గరుడు టైపు మనకు మాస్క్ టైప్ అయితే వచ్చింది. రెక్కలు అయితే వచ్చాయి. సో ఇది ఒక మోడల్ అయితే అవైలబుల్ ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ 10 ఫీట్స్ అయితే వస్తాయి. దానిపైన మనకు గణేశుడు అయితే కూర్చొని మనకు ఉన్నాడనమాట. గణేశుడు 4 చేతులు అయితే వచ్చాయి. గణేశుడు మంచిగా అయితే కనబడుతున్నాడు ఫేస్ కూడా. తర్వాత వచ్చేసి మనకు ఆల్మోస్ట్ అన్న దగ్గర ఈ సంవత్సరం కొత్త మోడల్ అయితే ఉన్నాయి. చాలా మంచిగా అయితే కనబడుతున్నాయి. తర్వాత వీడికి వెళ్ళిపోతే అన్న దగ్గర ప్రస్తుతానికి టోటల్ ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది. ప్రతి ఒక్క దాని ఫినిషింగ్ వర్క్ అంటే మనకి ఇంకా స్మూత్ అది చేయలేదు, పేపర్ వర్క్ అది చేయలేదు, జస్ట్ హ్యాండ్స్ తొండము అన్నీ అతికి చేసేయారనమాట. తర్వాత వచ్చేసి మనకు ఇదొక మోడల్ అయితే అవైలబుల్ ఉంది. మనకి ఇటు సైడ్ అయితే మనకు అయ్యప్ప స్వామి, అటు సైడ్ అయితే మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే వచ్చారనమాట. గణేశుడు అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నారు. స్వామికి పైన కూడా మనకు పాము పడగలు అయితే వచ్చాయి. గణేశుడు ఇది కూడా మనకు ఆల్మోస్ట్ ఒక 11 to 12 ఫీట్స్ అయితే వస్తాయి. నేను ఈ హైట్ ఒకటి ప్రతి ఒక్కటి నా అందాజ అయితే చెప్తున్నా. సో ఇంకా లోపలికి వెళ్ళిపోతే తర్వాత ఈ హైట్ ఒకటి ప్రతి ఒక్కటి నా అందాజ అయితే చెప్తున్నా అనమాట. సో ఇదంతా ఇదే మోడల్. ఇప్పుడు స్టార్టింగ్లో చూపించాను కదా మనకు మినీ బాలాపూర్ టైప్, ఇదంతా అదే మోడలే అనమాట. తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్ అయితే అవైలబుల్ ఉంది. ఇది లాస్ట్ ఇయర్ మంచిగా ట్రెండ్ అయింది అనమాట. సో ఎవరైనా లాస్ట్ ఇయర్ ఈ విగ్రహం కావాలి అనుకొని కోల్పోయిన వాళ్ళకు ఈ విగ్రహం ఈ సంవత్సరం ఈ అన్న షెడ్లో అయితే అవైలబుల్ ఉంది. ఈ విగ్రహం మనకు ఫ్రెష్గా కొత్త అచ్చు అయితే వేశారు, కానీ పాత విగ్రహం అయితే కాదు. మనకు కొత్తగా ఇప్పుడు అచ్చు అయితే వేశారు. మిగిలిపోయిన విగ్రహం అయితే కాదు. ఫ్రెష్గా ఈరోజు అంటే ఈ సంవత్సరం కొత్తగా అయితే వేశారనమాట. పైన మనకు నందీశ్వరుడు అయితే వచ్చాడు, మనకి ఇటు సైడ్ శివుడు అయితే వచ్చాడు, తర్వాత కింద పార్వతమ్మ అయితే వచ్చింది. సో మనకు నందీశ్వరుడు కూడా ఏనుగు పైన కాలు పెట్టుకుని మంచిగా అయితే ఉన్నాడు. గణేశుడు కూడా మంచి డిజైన్గా అయితే ఉన్నాడు అనమాట. మీకు చూపిస్తాను చూడండి. ఈ విగ్రహం లాస్ట్ ఇయర్ చాలా డిమాండ్లో ఉన్నది. ఈ ఇయర్ మనకు అదే పనిగా ఎవరైతే మిస్ అయి ఉంటారో వాళ్ళు కోసం అని చెప్పేసి ఈ విగ్రహం అదే పనిగా అయితే చేపించాడు ఈ సంవత్సరం అన్న. తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్ అయితే అవైలబుల్ ఉంది. అటు సైడ్ ఇటు సైడ్ నంది వచ్చేసి ఈ విగ్రహం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. సూపర్గా అంటే సూపర్గా ఉంది. గణేశుడు బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్లోనే హైలైట్ ఉందన్నమాట. ఈ విగ్రహానికి బ్యాక్గ్రౌండే చాలా పెద్ద హైలైట్. మన చేతిలో గద అయితే వచ్చింది స్వామివారికి. గద వచ్చేసి మనకి ఇటు సైడ్ ఇది విగ్రహం వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 13 ఫీట్స్ అయితే వస్తుంది నాకు తెలిసినంత వరకు. 12.5-13 ఫీట్స్ అయితే వస్తుంది. మంచిగా మీకు ఈ లెంత్ సరిపోవడంలా, లెంత్ సరిపోతే మంచిగా అయితే కనబడుతుంది ఈ విగ్రహము. సో ఇక్కడ నుంచి చూడండి, విగ్రహం సూపర్ అంటే సూపర్గా ఉంది ఈ విగ్రహము.
ఈ విగ్రహానికి ఏంటంటే పైన కిరీటమే హైలైట్ అనమాట. కిరీటం పైన పాములు కూడా చూసారా ఎలా వచ్చాయో, మంచిగా అయితే కనబడుతుంది. గణేశునికి 4 చేతులు అయితే వచ్చాయి. ఇటు సైడ్ మనకు నంది, అటు సైడ్ ఒక నంది, 2 నందుల మధ్యలో గణేశుడు అయితే కూర్చోన్నాడు. చేతిలో గద అయితే వచ్చిందనమాట. చాలా మంచిగా కనబడుతున్నాడు గణేశుడు. ఇదొకటి 12.5 13 ఫీట్స్ అయితే వస్తుంది. తర్వాత వచ్చేసి మనకు ఇదొక మోడల్ అయితే కనబడుతుంది, ముంబై మోడల్. ఇది కూడా సేమ్ ఒక 12 ఫీట్స్ అయితే వస్తుంది ఈజీగా. గణేశుడు టోటల్గా ముంబై మోడల్ అయితే ఉన్నాడు. ఇటు సైడ్ అయితే మనకు రాముడు అయితే వచ్చాడు. బ్యాక్గ్రౌండ్లో మనకు అయోధ్య అయితే వచ్చింది. పైన అయితే మనకు ఆంజనేయ స్వామి గద పట్టుకొని అయితే ఉన్నాడు అనమాట. ఇది కూడా ఒక 12 to 12.5 ఫీట్స్ అయితే వస్తుంది ఈజీగా. రాముడు కూడా మనకు ఒక స్టెప్స్ పైన నిలబడుకొని అయితే ఉన్నాడు అనమాట. చాలా మంచిగా కనబడుతున్నాడు. సో ఇది ఒక మోడల్ అయితే అవైలబుల్ ఉంది. సేమ్ మోడల్ బట్ కానీ ఆర్చ్ డిఫరెన్స్ అయితే చేశారనమాట. మనకు బ్యాక్గ్రౌండ్లో ఆంజనేయ స్వామి అయోధ్య వచ్చింది కదా, మనకు ఆంజనేయ స్వామి అయోధ్య ఆ విగ్రహానికి బ్యాక్గ్రౌండ్ వస్తే ఈ విగ్రహానికి అది బ్యాక్గ్రౌండ్ మార్చి శివుని విగ్రహం మనకు బ్యాక్గ్రౌండ్ లో పెట్టారనమాట. రాముడు అయితే వచ్చాడు, గణేశుడు అయితే వచ్చాడు. బ్యాక్గ్రౌండ్ లో మనకు శివుడు అయితే మారాడనమాట. మనకి ఇక్కడ పైన అయోధ్య టెంపుల్ ఆంజనేయ స్వామి ఎలానో ఇక్కడ మనకు శివుడు ఒకటి మారాడనమాట. తర్వాత వచ్చేసి మనకు సేమ్ అదే అంటే మనకు సేమ్ బ్యాక్గ్రౌండ్ మార్చిన మోడల్. ప్రస్తుతానికి అయితే ఇది ఒక మోడల్ అయితే అవైలబుల్ ఉంది. 12 to 13 ఫీట్స్ అయితే వస్తుంది, 12.5 అలా. తర్వాత వచ్చేసి మీకు ఇందాక చెప్పాను కదా, లాస్ట్ ఇయర్ మంచి డిమాండ్ అయిన విగ్రహము. ఈ సంవత్సరం అదే పనిగా మళ్ళీ ఎవరైతే మిస్ అయ్యింటారో వాళ్ళ కోసం అదే పనిగా మనకు అచ్చులు అయితే లేపడనమాట. పాత విగ్రహాలు అయితే ఏం కాదు ఇవన్నీ. పాత మోడల్ అయితే పాతది బట్ కానీ పాత విగ్రహాలు అయితే కాదు, కొత్త ఈ సంవత్సరం అన్ని అచ్చు లేపినవి. తర్వాత వచ్చేసి మనకి హీరో, ఇదంతా లాస్ట్ వరకే. తర్వాత మనకి హీరో అంతా ఇందాక చూపించాం కదా పెద్ద విగ్రహం అని. ఓకే, ఇక్కడ నుంచి చూపిస్తాను చూడండి. విగ్రహం చాలా మంచిగా అయితే కనబడుతుంది. పెద్ద విగ్రహం ఇది. స్టేజ్లో కూర్చోబెడితే నెక్స్ట్ లెవెల్లో కనబడుతుంది. సో తర్వాత వచ్చేసి ఈ నుంచి ఆడ వరకు అదే మోడలే. తర్వాత ఇక్కడ ఇంకో మోడల్ ఉంది, చూపిస్తాను చూడండి. తర్వాత అయితే ఇది ఒక మోడల్ అయితే అవైలబుల్ ఉంది. ఇది కూడా కేవలం ముంబై స్టైల్ అయితే కనబడుతుంది. మనకు గణేశుడు మనకు బ్యాక్గ్రౌండ్లో మనకు హంస వచ్చి, హంస మనకు ముందర అంటే బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ టైప్ హంస వచ్చేసి ముందర మనకు నెమలి అయితే వచ్చింది. నెమలి మీద గణేశుడు చేయి వేసుకొని మనకు నెమలి మీద కొద్దిగా వాలినట్టుగా గణేశుడు అయితే కనబడుతున్నాడు. కింద మూషికుడు అయితే వచ్చాడు. ఇటు సైడ్ అయితే మనకు నెమలిటే మనకు ఆకులు అంటే నెమలిటే మనకు ఇక్కడ డిజైన్ అయితే వచ్చింది. చాలా మంచిగా కనబడుతున్నాడు గణేశుడు. చేతిలో పుష్పం అయితే వచ్చింది, పువ్వు. సో ఇది ఒక విగ్రహం అయితే మనకు మనకు ఒక 9.5 10 ఫీట్స్ వరకు అయితే వస్తుంది ఈ విగ్రహం. ఇదొక విగ్రహం కూడా అవైలబుల్ ఉంది. మనకు తర్వాత అట్లా లోపలికి వెళ్ళిపోతే తర్వాత మనకు ఇదొక విగ్రహం అయితే అవైలబుల్ ఉంది. పైన మనకు అమ్మవారు వచ్చేసి అమ్మవారికి 8 చేతులు అయితే వచ్చాయి. ఇటు సైడ్ 4 చేతులు, ఇటు సైడ్ 4 చేతులు. కిందకి వచ్చేస్తే గణేశుడు కిరీటం కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. తొండపైన డిజైన్ కూడా మంచిగా అయితే కనపడుతుంది. చోలు కూడా చాలా డిఫరెన్స్ అయితే ఉన్నాయి. తర్వాత మనకు అటు సైడ్ ఇటు సైడ్ సింహాలు అయితే వచ్చాయి. సో ఇంకా తర్వాత కింద పీట కూడా అయితే వచ్చిందనమాట. పీట మీద మనకు గణేశుడు కాలు పెట్టుకొని చిన్న పీట మీద గణేశుడు అయితే కూర్చొని చాలా మంచిగా అయితే ఉన్నాడు అనమాట సిట్టింగ్. మనకు అమ్మవారు వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్ లో చెప్పాను కదా, ఇది టోటల్ గా మనకు వచ్చినంత వరకు ఒక 9.5 10 ఫీట్స్ వరకు అయితే వస్తుంది. సో ఇది ఒక మోడల్ అయితే అవైలబుల్ ఉంది. తర్వాత వచ్చేసి మనకి ఇది ఒక మోడల్ అయితే అవైలబుల్ ఉంది. ఇంకోటి మనకు బ్యాక్గ్రౌండ్ లో పాములు వచ్చేసి పాము పడుగులు అయితే వచ్చాయన్నమాట. మనకు పాము పడుగులు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ లో ఇటు సైడ్ మనకి ఇటు సైడ్ అయితే మనకు శంఖం టైప్ అయితే డిజైన్ అయితే వచ్చింది. మనకి ఇటు సైడ్ అయితే మనకు ఏనుగు అయితే వచ్చింది అనమాట. మనకు ఏనుగు మనకు కింద పాము అయితే ఏనుగుని పాము అయితే చుట్టేసుకొని పడగలు వచ్చి పైకి అయితే వచ్చాయన్నమాట. మనకు ఆ ఏనుగు మీద ఆ పాము పడగల మీద గణేశుడు అయితే కూర్చోన్నాడు. ఆల్మోస్ట్ ఈ గణేశుడు వచ్చేసి ఒక 7 ఫీట్స్ వరకు అయితే రావచ్చు, 7.5 ఫీట్స్. చాలా మంచిగా కనబడుతుంది. గణేశునికి చాలా బాగుంది. చెవులు కూడా చూసారు కదా ఎంత డిజైన్ గా ఉన్నాయో. చెవులు చాలా మంచిగా ఉన్నాయి డిజైన్. మనకి కిరీటం కూడా అలాగనే స్వామివారి నగలు కూడా చాలా మంచి డిజైన్ అయితే ఉన్నాయి. సో ఇదొక మోడల్ కూడా మనకు అన్న దగ్గర అయితే అవైలబుల్. తర్వాత వచ్చేసి మనకు ఇదొక మోడల్ కూడా అవైలబుల్ ఉంది. మనకు చాలా మంచిగా ఉంది. పైన అయితే మనకు శివుడు వచ్చేసి ఇటు సైడ్ పాములు అయితే వచ్చాయి. గణేష్ కూడా చాలా మంచిగా అయితే కనబడుతున్నాడు. ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 9 ఫీట్స్ అయితే వస్తుంది. గణేశుని చేతిలో శివలింగము అండ్ అలాగనే మనకు నందీశ్వరుడు అయితే వచ్చాడు అనమాట. గణేష్ కూడా చాలా మంచిగా అయితే ఉంది సిట్టింగ్. సైడ్కి కూర్చొని ఫేస్ ఫ్రంట్కి వచ్చేసి మంచిగా అయితే కనబడుతుంది. గణేశునికి 4 చేతులు అయితే వచ్చాయి. మన గణేశుని పైన కూడా చాలా నగలు అయితే వచ్చాయి. ఈ మోడల్కి చాలా మంచిగా అయితే కనబడుతుంది. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 9.5 వరకు అయితే వస్తుంది, 9.5 ఫీట్స్ వరకు అయితే వస్తుంది. తర్వాత మనకి ఇది ఒక మోడల్ అయితే అవైలబుల్ ఉంది. తర్వాత ఒకటి మనకు స్టాండింగ్ పొజిషన్లో నాట్యం ఆడుతున్నట్టుగా ఈ గణేశుడు అయితే అవైలబుల్ ఉంది. కింద మనకు ఫ్లవర్ కనబడుతుంది కదా, ఆ ఫ్లవర్ పైన మనకు గణేశుడు అయితే నాట్యం ఆడుతున్నట్టుగా అయితే కనబడుతుంది. గణేశునికి 6 చేతులు అయితే వచ్చాయి. మనకు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ప్లేన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి గణేశుడు మనకు స్టాండింగ్ పొజిషన్లో గణేశునికి మనకి ఇక్కడ చూసారు కదా ఎంత మంచిగా డీటెయిల్గా ఉందో డిజైన్గా. సో అటు సైడ్ ఇటు సైడ్గా మనకు ఒక బ్యాక్గ్రౌండ్లో మనకు మనుషుల టైప్ బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చింది మనకు. సో ఇది ఒక గణేశుని ఇది ఒక మోడల్ కూడా అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఇది కూడా ఒక 9 ఫీట్స్ దాకా అయితే వస్తుంది.
సో ప్రస్తుతానికైతే మనకు అన్న దగ్గర అన్ని మోడల్ అయితే కవర్ అయిపోయినాయి. బయట వచ్చేసి మనకు అయోధ్య మోడల్ ఒక మోడల్ అయితే ఉంది, అది కూడా చూపిస్తాను ఒకసారి చూడండి. తర్వాత వచ్చేసి మనకి ఇది ఒక చిన్న మోడల్ అయితే కనబడుతుంది అటు సైడ్ ఇటు సైడ్ నందులు వచ్చేసి. తర్వాత అయితే మనకు ఇది ఒక మోడల్ అయితే కనబడుతుంది, వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 7 ఫీట్స్ దాకా అయితే వస్తుంది. మంచిగా కనబడుతుంది. గణేశుడు చిన్నగా ఉన్నా కానీ చాలా డీటెయిల్గా అయితే ఉంది. పైన శివుడు అయితే వచ్చాడు. మనకి బ్యాక్గ్రౌండ్ లో డిజైన్ అంటే కిరీటం కానీ బ్యాక్గ్రౌండ్ కానీ మంచి డిజైన్ అయితే వచ్చింది. ఇటు సైడ్ అయితే మనకు నంది, ఇటు సైడ్ అయితే మనకు నంది కూడా వచ్చింది అనమాట. 2 నందుల మధ్యలో గణేశుడు మంచిగా సిట్టింగ్ పొజిషన్ కూర్చొని మనకు దర్శనమిస్తున్నట్టుగా అయితే మంచిగా కనబడుతున్నాడు. తర్వాత వచ్చేసి మనకు ఇంకో చిన్న మోడల్ అయితే ఉంది, చూపిస్తాను అది కూడా. ఇది ఒక మోడల్, నాకు తెలిసినంత వరకు ఇది 5 ఫీట్స్ అయితే వస్తుంది, 4.5 ఫీట్స్ వరకు అయితే వస్తుంది. ఈ విగ్రహం కూడా మనకు అన్న దగ్గర అయితే అవైలబుల్ ఉంది. సింగిల్ గణేశుడు సిట్టింగ్ పొజిషన్ చాలా మంచిగా అయితే ఉంది. బయట మనకు అయోధ్య విగ్రహం ఉంది, అదొకటి చూపిస్తే మనకు ప్రస్తుతానికి అయితే మనకు సుధీర్ దగ్గర ఉండే మోడల్స్ అన్ని కవర్ అయిపోయినట్టే. సో ఇదన్నమాట ప్రస్తుతానికి అయితే ఈ విగ్రహం కూడా మనకు అంటే అయోధ్య టైప్ బాలరాముడు విగ్రహం కూడా మనకు సుధీర్ షెడ్ లో అవైలబుల్ ఉంది. సో ఈ విగ్రహం గురించి ఎటువంటి డౌట్స్ కావాలన్నా ఇప్పుడే డిస్క్రిప్షన్ లో నెంబర్ కి అయితే కాంటాక్ట్ అయిపోండి. సో మీకు వీడియో స్టార్టింగ్ లో 300 రూపీస్ కి విగ్రహం పొందొచ్చు అని చెప్పాను కదా, అది ఎలా అంటే కేవలం 300 రూపీస్ ఇస్తే 10 ఫీట్ విగ్రహం మీకు పొందొచ్చు అనమాట. అది ఏ విధంగా అనే దానికన్నా ముందు విగ్రహం డీటెయిల్స్ అయితే చూద్దాము. మనకైతే ఈ విగ్రహం 10 ఫీట్స్ అయితే వస్తుంది. విగ్రహం పైన మనకు శివుడు అయితే వచ్చాడు అనమాట. మనకు మంచిగా మనకు శివుడు కూడా 4 చేతులు వచ్చేసి మంచిగా అయితే కనబడుతున్నాడు. తర్వాత మనకు గణేశునికి వస్తే కిరీటం అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది. గణేశునికి బ్యాక్గ్రౌండ్ లో సూర్యుని ఆర్చ్ అయితే వచ్చింది అనమాట. అండ్ అలాగే గణేశుడికి 4 చేతులు ఉన్నాయి. కిందికి వచ్చేస్తే మనకు ఏనుగు అయితే వచ్చింది అనమాట. ఏనుగు పైన కూడా మంచిగా డిజైన్ అయితే కనబడుతుంది. గణేషుని మీరు కూడా పొందాలంటే గణేషుని కేవలం 300 రూపీస్ ఎలా అంటున్నారా? మనకి ఈ విగ్రహం మనకు కొత్త షెడ్ ఈ సంవత్సరం 2025 కొత్త షెడ్ సుధీర్ షెడ్ అయితే విగ్రహం అవైలబుల్ ఉంది. 300 రూపీస్ కి విగ్రహం విషయం ఏంటంటే మనకి ఈ సంవత్సరం ఈ సుధీర్ లక్కీ డ్రా అయితే పెడుతున్నాడు. 300 రూపీస్ కి లక్కీ డ్రా. మీకు అంటే ఈ రోజు డేట్ వచ్చేసి మనకు 2nd 6th month 2025. ఈ రోజు డేట్ నుంచి మనకు లక్కీ డ్రా అయితే అవుతుంది. అంటే మనకు ఫెస్టివల్ 10 days ముందు అయితే మనకి లక్కీ డ్రా అయితే ఓపెన్ చేస్తారు. ఆ డేట్ కూడా మీకు త్వరలో ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో మీరు ఇక్కడికి వచ్చి 300 రూపీస్ వేసి అంటే 300 రూపీస్ ఇచ్చి మీ లక్కీ డ్రా అయితే వేసుకోవచ్చు. లాస్ట్ 10 days ముందు ఆ లక్కీ డ్రా అయితే ఓపెన్ చేస్తారు. ఎవరి పేరు అయితే వస్తుందో ఆ వాళ్ళకి ఈ విగ్రహం 10 ఫీట్స్ విగ్రహం ఫ్రీగా అయితే ఇస్తున్నాడు. కేవలం 300 రూపీస్ కే విగ్రహం అనమాట. సో ఎవరైనా ఈ లక్కీ డ్రాలో పాల్గొనాలంటే ఎంత త్వరగా అయితే అంత త్వరగా వచ్చి మీ లక్కీ డ్రాని యూజ్ చేసేసుకోండి. సో ఇంకా ఆలస్యం లేకుండా ఇలాంటి కొత్త వీడియోస్తో మళ్ళీ కలుస్తుంటాను. బాయ్.